హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై బ్లాగ్. దిస్ ఇస్ నైతం. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండి. మార్నింగ్ ఐఎమ్ గోయింగ్ టు డ్యూటీ, సో రెగ్యులర్ టైమే. గేమ్ వ్లాగింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ చూద్దాం ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయడానికి ముందు దొరుకుతాయా లేవా నేను వెళ్ళే దారిలో చూడాలి. ఓకేనా? ఈ సైడ్ అయితే వర్షాలు స్టార్ట్ అయ్యాయి అబ్బా. నిన్నైతే ఫుల్ వర్షం ఆగండి, ముంగట మొత్తం జామ్ అయిపోయింది రోడ్డు. ఓకే, మొత్తం బురద ఉండొచ్చు. అది మ్యాక్సిమం బురదనే ఉంటుంది, ఎందుకంటే ఆ సైడ్ జేబీఎస్ బస్ స్టాండ్ ఉంటుంది. సో దాన్ని ఆనుకొని కాలువ ఉంటుంది. ఆ కాలువ నిండి మొత్తం వస్తుంది అన్నట్టు, మొత్తం బురద రోడ్డు మీదకి వచ్చేస్తుంది. సో యూటర్న్ కొట్టేద్దాం. మన రూమ్ నుంచి వెళ్ళడానికి 4 ways 4 దారులు ఉంటాయి. యూటర్న్ కొట్టేద్దాం. హాయ్ బాయ్స్. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళమండి సైకిళ్ళతోటి. సైకిల్ ఎత్తుకుని మరీ పరిగెత్తే వాళ్ళం. సైకిల్ లేకపోతే ట్యాక్సీ తీసుకుని మరి. ట్యాక్సీ అప్పట్లో 2 rupees ఉండేది. సో అది గంటకే అనుకుంటాను. మేము స్కూల్లో ఉండేటప్పుడు అయితే ఉట్నూరు ఏరియా కాబట్టి సో గంటకి ట్యాక్సీ తీసుకునేటోళ్ళం. సైకిల్ ఆడేటోళ్ళం. సైకిల్ కాస్త ఇప్పుడు బైక్గా మారింది. పల్లెటూరు కాస్త ఇప్పుడు సిటీగా మారింది అన్నట్టు. నిన్నటి వర్షానికి మన కొండాపూర్ సైడు, హైటెక్ సిటీ సైడు రోడ్లు కాస్త నదులయ్యాయి. బండ్లు కార్లు కాస్త పడవలయ్యాయి అన్నట్టు. ఎందుకంటే ఆ వర్షం అలాంటిది. ఇక్కడ కురిసిన వర్షం ఎటు పారదు. సో రోడ్డు పట్టుకునే పారుతూ పోతుంటుంది నదిలాగా. ఎందుకంటే ఇంకిపోవడానికి ఛాన్స్ ఉండదు, సిటీ కదా. సో పల్లెటూళ్ళలో అయితే ఎక్కడ పడితే ఎక్కడ చేన్లు భూములు అలా ఉంటాయి కాబట్టి సో ఇంకిపోద్ది. ఇది వచ్చేసి ఇది మెయిన్ రోడ్డు నేను ఉండే ప్లేస్కి. ఇక్కడ షాపింగ్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ పోతే అటు మహంకాళ టెంపుల్ ఉంటుంది. సో అక్కడ మనకు మండే మార్కెట్ ఉంటుంది. స్ట్రేట్ వెళ్తే మీకు టెంపుల్ ఉంటుంది, చూపిస్తాను మీకు. ఓకేనా? టెంపుల్ బాగుంటుంది. ఏంటంటే గణేశుని టెంపుల్. ఇది వచ్చేసి మా ఏరియాకి, మా రూమ్కి దగ్గరగా, అంటే కొంచెం దగ్గర అనుకోండి. అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయండి. మెడికల్ షాప్స్ కానీ, అండ్ ముంగట వెళ్తే హాస్పిటల్ ఉంటుంది, చిన్న మెడికల్స్ కానీ, అండ్ సూపర్ మార్కెట్లు, చికెన్ షాపులు, గ్రోసరీ మార్కెట్స్, చిన్న కిరాణా షాప్స్ అన్నీ దొరుకుతాయి. ముంగట నుంచి టెంపుల్ నుంచి రెడీ చేసుకోవాలి. అది మీకు చెప్పాను కదా గణేశుని టెంపుల్ అని. అవును, మీకు కనిపిస్తుంది గోపురం పై కప్పు, అది శ్రీ గణేశుని టెంపుల్. ఇది వచ్చేసి మీకు పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్. సో ఫేమస్ అన్నట్టు. ఇది గణేశుని టెంపుల్ ముంగట కనిపిస్తుంది చూడండి, అదే. దాని పక్కకున్న మెట్రో. సో ఈ మెట్రో పరేడ్ గ్రౌండ్ నుంచి స్ట్రేట్గా మీకు అటు ఇక్కడ వరకు దాదాపు నాకు ఐడియా లేదు, కానీ జేబీఎస్ వెళ్ళాలనుకుంటే గాంధీ బస్ స్టాండ్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఎక్కితే డైరెక్ట్ మీకు అక్కడ వదిలేస్తుంది. కోటి అలా వెళ్తుంది అటు. ఓకేనా? ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇది మెయిన్ రోడ్ కదా. సో ఇక్కడ నుంచి మన ఆదిలాబాద్ వెళ్ళే బస్సులు కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మీకు దగ్గరలోనే జేబీఎస్ బస్ స్టాండ్ ఉంటుంది, జూబ్లీ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ స్ట్రేట్ వెళ్తే మాత్రం సికింద్రాబాదే రైల్వే స్టేషన్. సో అక్కడ నుంచి లెఫ్ట్ కొట్టినామనుకో వాటికి సంగీత్ సిగ్నల్ అలా ఉప్పల్ వెళ్ళొచ్చు. అండ్ గాంధీ హాస్పిటల్ కూడా. గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి కూడా వెళ్ళొచ్చులే. ఒకవేళ ముంగటి నుంచి సిగ్నల్ నుంచి మెయిన్ సిగ్నల్, ఇది సికింద్రాబాద్ మెయిన్ సిగ్నల్. సో అక్కడ నుంచి రైట్ కొట్టినామనుకో అదిగా మీకు పరేడ్ గ్రౌండ్, ప్యాట్నీ సెంటర్, అలా బేగంపేట్, డైరెక్ట్ మీకు జూబ్లీ హిల్స్ అడిగి తీసుకెళ్తుంది. ముంగటి వెళ్తే బేగంపేట నుంచి అమీర్పేట్ మళ్ళీ రైట్ టర్న్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి మెయిన్ సిగ్నల్ సికింద్రాబాద్లో. ఏంటోనండి, సిటీలో లైఫ్ ఏంటంటే సగం జీవితం ట్రాఫిక్లోనే గడిచిపోతుంది కదా. ఇక్కడ మీకు పైన ఒకటి చూశాను నేను 18 అని, అంటే 18 feet ఉన్న వెహికల్స్ ఇక్కడ అలో లేదు. అక్కడ చూడండి పైన 18 కనిపిస్తుంది మీకు. ఆ మెట్రో కాదు, ఫ్లైఓవర్. అది ఫ్లైఓవర్లో రాసి ఉంది చూడండి 18. సో నేను ఈ సిగ్నల్ నుంచి రైట్కి వెళ్ళాలి, బట్ నేను మాట్లాడుతూ మధ్యలో వచ్చేసాను అన్నట్టు. 2 బ్రోస్ ఉన్నారు, వీళ్ళు ముంగట వెళ్ళిపోతే నేను వెళ్ళొచ్చు. చూడండి ఆట చేస్తున్నారు. ఆటో డోర్ ఊడిపోయి ఉంది, చూస్తున్నారు ఊడిపోయింది.
హైదరాబాదీ ఆటోస్ ఎలా ఉంటాయంటే కొంచెం ఛాన్స్ దొరికినా సరే దూరిపోతారు, స్పీడ్ ఎక్కువ. ఇక్కడ నుంచి ఇది మెయిన్ సిగ్నల్, సికింద్రాబాద్ మెయిన్ సిగ్నల్. ఇక్కడ మీకు ఇదే జాయింట్ అండి, ఏంటంటే మనకి మెట్రో, హైదరాబాద్ మెట్రో ఇదే జాయింట్, మెయిన్ జాయింట్. సో ఒకటి నాగోల్ నుంచి అటు హైటెక్ సిటీ, మాదాపూర్, ఇక్కడ పరేడ్ గ్రౌండ్ నుంచి మీకు అటు గాంధీ బస్ స్టాండ్ సైడ్ వెళ్తుంది ఒకటి. ఒకవేళ మీకు కోటికి వెళ్ళాలనుకుంటే సికింద్రాబాద్లో మీకు ఆటోలో ఇవేవి పట్టకండి, డైరెక్ట్ ఇక్కడ వచ్చి పరేడ్ గ్రౌండ్లో మెట్రో ఎక్కితే మాత్రం మీకు డైరెక్ట్ కోటిలో దిగవచ్చు. అక్కడ మెట్రో స్టేషన్ ఉంది, ఓకే. ఇక్కడ నుంచి రైట్ నేను. సో ఇది వచ్చేసి మీకు అలా స్ట్రేట్ వెళ్ళామనుకో బేగంపేట్, అలా జూబ్లీ హిల్స్ వెళ్ళొచ్చు. ఇంకోటి ఆ బోర్డు కనిపిస్తుందా, అక్కడ నుంచి లెఫ్ట్ కొట్టినామనుకో ఈ సిగ్నల్ వచ్చే సిగ్నల్, ఇది ప్యాట్నీ సిగ్నల్ అంటారు. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ కొడితే ప్యాట్నీ సిగ్నల్. ప్యాట్నీ దేనికో ఫేమస్ తెలుసా, షాపింగ్ మాల్స్. మీరు షాపింగ్ చేయాలనుకున్న లేడీస్కి స్పెషల్ అన్నట్టు. చూడండి నిన్నటి వర్షానికి రోడ్లు కాస్త నదులుగా పారవండి, పడ్డ నీళ్ళు అలాగే ఉండిపోతుంది, ఇంకిపోవడం కష్టం, ఆరిపోవాల్సింది అదిగా. సో అక్కడి నుంచి లెఫ్ట్ ప్యాట్నీ. సో వేరే కంటెంట్ ఏం లాగింగ్ చేయలేదు, దొరికింది అదే కంటెంట్ అనుకోవాలి. ఈరోజు ఎక్స్ప్లోర్ మాత్రమే, రేపటి రోజు కలుద్దాం మంచి కంటెంట్ తోటి, ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.